హలో ఎవ్రీవన్, మన ప్రెజెంట్ టాపిక్ ఏంటమ్మా? ఆడ్ మ్యాన్ అవుట్. విభిన్నమైన దాన్ని గుర్తించడం. ఇచ్చిన 4 ఆప్షన్స్‌లలో ఒకటి విభిన్నంగా ఉంటుందమ్మా. ఈ విభిన్నమైన దాన్ని కొన్ని ఆప్షన్స్‌లలో కొన్ని క్వెషన్స్‌లో ఎలా ఉంటుందమ్మా చూడగానే ఐడెంటిఫై చేస్తాం. కొన్నిటిని కౌంట్ చేయడం ద్వారా అంటే లెక్కించడం ద్వారా కూడా విభిన్నమైన దాన్ని ఫైండ్ ఔట్ చేస్తాం. ఇంకోటి ఏంటమ్మా, ఇంకా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా కూడా మనం విభిన్నమైన దాన్ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ పొజిషన్ అంటే అవి ఎలాంటి ప్లేస్‌లలో ఉన్నాయి దాన్ని బట్టి కూడా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో ఈ క్లాస్‌లో ఇవన్నీ కూడా ఒకసారి నేర్చుకుందాం అన్న. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. ఫైండ్ ద ఆడ్ వన్. విభిన్నమైన దాన్ని గుర్తించండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఏ, బి, సి, డి అని 4 ఆప్షన్స్ లో కూడా 4 ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజెస్ ఎలా ఉన్నాయి? అన్ని ఇమేజెస్ లో కూడా వైట్ పార్ట్, బ్లాక్ పార్ట్ 2 కలర్లు ఉన్నాయమ్మా. వైట్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది. అన్నిట్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఏలో ఉంది వైట్ బ్లాక్, బిలో వైట్ బ్లాక్, సిలో వైట్ బ్లాక్, డి ఆప్షన్ లో కూడా వైట్ బ్లాక్. అన్నింటిలో కూడా వైట్ షేడ్ ఉంది, బ్లాక్ షేడ్ ఉంది. ఓకేనమ్మా? మీకు ఏది డిఫరెంట్ గా అనిపిస్తుంది ఒకసారి చూడండి. నాకంటే ముందు మీకు ఆన్సర్ వస్తే కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్ టైప్ చేయండి. ఒకసారి చూడమ్మా, నేను ఏ బాక్స్ అబ్జర్వ్ చేసినాను. ఏ బాక్స్ లో వైట్ పార్ట్, బ్లాక్ పార్ట్ ఈక్వల్ సైజ్ ఉన్నాయి, సేమ్ షేప్ ఉన్నాయి. ఓకేనమ్మా? ఈక్వల్ సైజ్, సమాన భాగాలు ఉన్నాయి. ఏరియా సమానంగా ఉంది. ఇక్కడ వైట్ ఏరియా ఎంత ఉందో బ్లాక్ ఏరియా కూడా అంతే ఉంది. షేప్ కూడా అంటే ఆకారం కూడా రెండు సేమ్ ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా? వైట్ ఏరియా, బ్లాక్ ఏరియా రెండు సేమ్ షేప్ లో ఉన్నాయి. నెక్స్ట్ బిలో చూడమ్మా, ఇక్కడ వైట్, బ్లాక్ ఈక్వల్ సైజ్ లో ఉన్నాయి. ఈ రెండు కూడా ఈక్వల్ ఏరియా ఉన్నాయి. ఒకమా సమాన భాగాలు కలర్ లో నిండి ఉన్నాయి. ఒకటి వైట్ కలర్ లో నిండి ఉంది, ఒకటి బ్లాక్ కలర్ లో నిండి ఉంది. సేమ్ సైజ్. ఓకేనమ్మా? షేప్ కూడా సేమ్ షేప్. ఓకేనమ్మా? ఈక్వల్ సైజ్, సేమ్ షేప్. నెక్స్ట్ డీలో కూడా చూడమ్మా. డీలో కూడా ఇక్కడ వైట్ పార్ట్, బ్లాక్ పార్ట్ రెండు కూడా ఈక్వల్ సైజ్ లో ఉన్నాయి, సమానంగా ఉన్నాయి రెండు కూడా. తర్వాత రెండు సేమ్ షేప్, ఒకే ఆకారం ఉన్నాయి. కానీ సిలో అబ్జర్వ్ చేశారమ్మా, సిలో బ్లాక్ కలర్ ఒక షేప్ లో ఉంది, వైట్ కలర్ ఒక షేప్ లో ఉంది. ఈ రెండు ఈక్వల్ సైజ్ లో కూడా లేవమ్మా. చూడగానే చెప్పొచ్చు ఈ రెండు ఈక్వల్ సైజ్ లో లేవు, సేమ్ షేప్ లేదు. మిగిలిన ఏలో కానీ, బిలో కానీ, డీలో కానీ ఎలా ఉన్నాయి? సైజు అంటే కలర్ సైజు సేమ్ ఉందమ్మా, షేప్ కూడా సేమ్ ఉంది. కానీ సిలో అలా లేదు. ఏలో, బిలో, డీలో వైట్ ఏరియా, వైట్ పార్ట్ ఎంత ఉందో బ్లాక్ పార్ట్ కూడా అంతే ఏరియా ఉంది. ఓకేనమ్మా? కానీ సిలో అలా ఉందా? లేదు నాన్న. కాబట్టి ఆడ్ వన్, విభిన్నమైనది ఇదే అవుతుందమ్మా. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. ఏది విభిన్నంగా ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది కదమ్మా. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో సి అనేది విభిన్నంగా ఉంది. సో సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి అమ్మా, ఆడ్ వన్ అంటారు, ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. భిన్నమైన దాన్ని గుర్తించండి. ఇలా రకరకాలుగా అడుగుతాడు. ఏది అడిగినా సరే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఒకటి విభిన్నంగా ఉంటుంది, 3 ఒకే రకంగా ఉంటాయి. ఏదో ఒక క్వాలిటీని బట్టి 3 ఒకే రకంగా ఉంటాయి. ఇచ్చిన మన ఈ 4 ఆప్షన్స్ లో కూడా ఏలో కానీ, బిలో కానీ, డీలో కానీ బ్లాక్ షేడ్, వైట్ షేడ్ అనేవి ఎలా ఉన్నాయమ్మా? ఈక్వల్ పార్ట్స్. ఓకేనా? ఈక్వల్ సైజ్ లో ఉన్నాయి, సేమ్ షేప్ లో ఉన్నాయి. కానీ సిలో అలా లేవు కదా. సో ఇది మన ఆడ్ వన్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయమ్మా. ZEHK. ఇది చాలా ఈజీ వన్, మీకు అందరికి తెలుసు. చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. ఏదో ఆడ్ వన్. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది ఆడ్ వన్? సో చూడమ్మా, మీకు ఇంతకు ముందే చెప్పాను, కొన్ని చూడగానే ఆన్సర్ వస్తుందమ్మా, కొన్ని కౌంట్ చేయడం ద్వారా అంటే లెక్కించడం ద్వారా ఆన్సర్ వస్తుంది, కొన్నిటిని కౌంట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ అన్ని స్ట్రైట్ లైన్స్ తో ఫామ్ అయ్యమ్మా. మన జనరల్ గా మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండం అంటాం. ఇక్కడ లైన్స్ అనుకుందాం. ఇక్కడ అన్ని కూడా లైన్స్ ఏ ఉన్నాయమ్మా. ఎక్కడ కర్వ్ లైన్ లేవు, కర్వ్ లైన్ అనేవి ఎక్కడ లేవు, అన్ని స్ట్రైట్ లైన్స్ ఏ ఉన్నాయి కదా. సో ఇక్కడ లైన్స్ కౌంట్ చేద్దామా. ఇదొక లైన్ అమ్మా, 1. ఇదొక లైన్ 2, 3. ఎన్ని ఉన్నాయమ్మా లైన్స్? 3 లైన్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 3 లైన్స్ ఉన్నాయి. గుర్తుంచుకోండి అమ్మా, 3 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి. నెక్స్ట్ బి ఆప్షన్ లో ఏముంది? ఈ అనే లెటర్ ఉంది కదా. సో ఇక్కడ కౌంట్ చేయండి అమ్మా. 1, 2, 3, ఈ లైన్ 4. టోటల్ ఎన్ని లైన్స్ ఉన్నాయమ్మా మనకి? ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సి ఆప్షన్ లో ఏముందమ్మా? హెచ్ ఉంది. 1 లైన్, 2, 3. టోటల్ ఎన్ని లైన్స్ ఉన్నాయమ్మా? ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. సో 3 లైన్స్. నెక్స్ట్ డి ఆప్షన్ లో ఏముంది? కే అనే లెటర్ ఉంది. ఇక్కడ కూడా కౌంట్ చేయండి అమ్మా. 1, 2, 3. టోటల్ ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ? 3 లైన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క లెటర్ ఎన్ని లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయింది, ఎన్ని లైన్స్ తో ఫామ్ అయింది ఇక్కడ కౌంట్ చేస్తే ఇక్కడ 3 లైన్స్ వచ్చాయమ్మా. ఇక్కడ 4 లైన్స్ వచ్చాయి, ఇక్కడ 3 లైన్స్ వచ్చాయి, ఇక్కడ 3 లైన్స్ వచ్చాయి. ఇలా చూడగానే తెలిసిపోతుంది. అన్నిట్లో 3, 3, 3 ఉన్నాయి. కానీ ఇక్కడ బి ఆప్షన్ ఏమున్నాయమ్మా? 4 ఉన్నాయి కదా. సో చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు. ఇలా కౌంట్ చేయడం ద్వారా ఈజీగా ఆన్సర్ వస్తుంది. కొన్ని చూడగానే ఆన్సర్ వస్తుందమ్మా, కొన్నిటిని కౌంట్ చేయడం ద్వారా ఆన్సర్ వస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ కౌంట్ చేయడం ద్వారా మనకి ఆన్సర్ వచ్చింది. ఏం కౌంట్ చేసాం మనం? ఇక్కడ లైన్స్ కౌంట్ చేసాం. లైన్స్ కౌంట్ చేయడం ద్వారా మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ 3 లైన్స్ తో ఫామ్ అయింది ఇది, ఇక్కడ 4 లైన్స్ తో ఫామ్ అయింది.
ఈ హెచ్ అనే లెటర్ 3 లైన్స్ తో ఫామ్ అయింది, ఈ కే అనే లెటర్ 3 లైన్స్ తో ఫామ్ అయింది. అన్ని 3 లెటర్స్ తో ఫామ్ అయ్యాయి ఎక్సెప్ట్ దిస్ వన్. ఇది మాత్రం 4 లైన్స్ తో ఫామ్ అయింది. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మనకి ఏది విభిన్నంగా ఉందమ్మా? బి అనే ఆప్షన్ విభిన్నంగా ఉంది. సో బి ఈజ్ అవర్ ఆన్సర్. బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా, చాలా ఈజీ వన్ కాదు ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఇక్కడ ఏ బిసిడి అనే 4 బాక్సెస్ లో కూడా ఒకే షేప్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. చూడటానికి అన్ని సేమ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఆన్సర్ ఒకటి ఉంది నాన్న. ఆన్సర్ ఎలా వస్తుంది? విభిన్నంగా ఉన్న దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఏది విభిన్నంగా ఉందో మరి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. వీడియో పాజ్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్ని చూస్తే ఒకే షేప్ లో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి, కానీ ఒకటి విభిన్నంగా ఉందమ్మా. చూడండి ఒకసారి. మనం ఏం చేద్దామంటే దీన్ని 2 రకాలుగా అనాలిసిస్ చేసుకోవద్దమ్మా. మీరు ఎగ్జామ్ పేపర్ లో రాసేటప్పుడు, మీరు ఎగ్జామ్ రాస్తున్నారమ్మా, నవోదయ ఎగ్జామ్ రాస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్ వచ్చింది, మీరు ఏం చేస్తారంటే దీన్ని 2 రకాలుగా ఆలోచించాలమ్మా. ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, దీన్ని మనకి ఎలా ఉందమ్మా? ఇంగ్లీష్ లెటర్ ఎస్ లాగా ఉంది. ఇంగ్లీష్ లెటర్ ఎస్ లాగా ఉంది. మీరు పేపర్ ని కొంచెం క్రాస్ గా పెట్టి ఇలా ఎస్ అని రాయండి. ఇక్కడ వస్తుందమ్మా, ఎస్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? పేపర్ మనకి ఇలా అడ్డంగా ఉంది. అడ్డంగా ఉంటే ఏం చేస్తారు? పేపర్ని కొంచెం క్రాస్ చేయండి. క్రాస్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చూడమ్మా, ఎస్ లాగా వస్తుంది. అనమ్మా, ఇంగ్లీష్ లెటర్ ఎస్ లాగా ఉంది కదా. నెక్స్ట్ ఈ పేపర్ని ఏం చేశారు? ఈసారి ఇలా క్రాస్ గా పెట్టుకోండి. పేపర్ని క్రాస్ గా పెట్టి చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ లెటర్ ఎస్ లాగా వస్తుంది. ఓకేనమ్మా. తర్వాత ఇది ఎలా మీరు పేపర్ని ఎటు తిప్పి ట్రై చేసినా కానీ, ఓకేనా, ఇలా క్రాస్ గా ఇలా ఎలా రొటేట్ చేసినా కానీ ఇది ఎస్ లాగా రాదు నాన్న. ఎస్ అనే షేప్ లాగా ఉండదు. ఓకేనమ్మా. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడమ్మా, ఇది ఎస్ అనే షేపే కదా. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ అలా ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉందమ్మా, ఎస్ ఉంది. నెక్స్ట్ దీన్ని కొంచెం నేను ఏం చేస్తున్నానమ్మా, కొద్దిగా ఇలా క్రాస్ చేస్తున్నాను. క్రాస్ చేస్తే సెకండ్ పిక్చర్ లాగా వచ్చిందా? వచ్చిందమ్మా. నెక్స్ట్ ఇదే పిక్చర్ నేను కొద్దిగా ఇలా రొటేట్ చేస్తున్నానమ్మా. ఇలా రొటేట్ చేశాను. రొటేట్ చేస్తే సేమ్ వచ్చిందమ్మా, ఎస్ లాగా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా పేపర్ని, ఓకేనమ్మా, ఎగ్జామ్ పేపర్లో మీకు ఇలా వస్తుందమ్మా. ఫస్ట్ పేపర్ ఇలా ఉంటుంది, సేమ్ షేప్ ఉందా? ఉంది నాన్న. మీరు పేపర్ని కొద్దిగా ఏం చేస్తారు? ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేస్తే సెకండ్ షేప్ లో ఉన్నట్లుగా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ షేప్ లో ఉన్న థర్డ్ బాక్స్ లో ఉన్నట్లుగా రావాలంటే మీరు ఏం చేస్తారు? పేపర్ని ఇలా రొటేట్ చేయండి. చేసి చూస్తే ఈ విధంగా వస్తుంది. కానీ ఫోర్త్ ఆప్షన్ ఉందమ్మా, మీరు దీన్ని ఎలా రొటేట్ చేసినా సరే, ఎంత రొటేట్ చేసినా సరే ఇలాంటి షేప్ రాదు. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏది విభిన్నంగా ఉందమ్మా? డి అనే ఆప్షన్ విభిన్నంగా ఉంది. సో డి ఇస్ అవర్ ఆన్సర్. మీరు ఏం చేస్తారమ్మా, మీరు ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు దీన్ని ఎక్కడైనా స్టార్టింగ్ పాయింట్ మీ ఇష్టం, ఎక్కడైనా తీసుకోవచ్చు. మీరు పేపర్ని ఎలా క్రాస్ పెడతారా, ఎలా రొటేట్ చేస్తారా మీ ఇష్టం. క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా మీ ఇష్టం. ఏం చేస్తారమ్మా, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ చూడండి, ఎస్ అనే షేప్ లాగా వచ్చింది. వచ్చిందమ్మా. నెక్స్ట్ అదే పేపర్ని కొద్దిగా ఇలా క్రాస్ చేయండి. క్రాస్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చూడండి, ఎస్ లాగా ఉంది. మళ్ళీ అదే పేపర్ని కొంచెం బ్యాక్ టర్న్ చేయండి అమ్మా. కొద్దిగా యాంటీ క్లాక్ లో కొద్దిగా రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఇలా చెక్ చేసుకోండి, ఎస్ లాగా ఉంది. కానీ పేపర్ని ఎలా రొటేట్ చేసినా సరే ఇలాంటి షేప్ రాదమ్మా. సో చూడటానికి అన్ని సేమ్ ఉన్నాయి, కానీ ఇవి మాత్రం కొద్దిగా పొజిషన్ చేంజ్ ఉంది. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో కొద్దిగా ప్లేస్ చేంజ్ చేస్తుంటే, ప్లేసెస్ చేంజ్ చేస్తుంటే ఈ విధంగా వస్తుంది. కానీ ఏ విధంగా చేంజ్ చేసినా ఇలాంటి షేప్ రాదమ్మా. మీరు పేపర్ని యాంటీ క్లాక్ ఎలా రొటేట్ చేసినా ఇలాంటి షేప్ రాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విభిన్నంగా ఏది ఉందమ్మా? డి అనే ఆప్షన్ విభిన్నంగా ఉంది. ఇలాంటివి చూడగానే సేమ్ ఉంటాయి, కన్ఫ్యూజ్ చేస్తాయమ్మా. కొద్దిగా మీరు పేపర్ని రొటేట్ చేయాలి. ఇక్కడ పేపర్ని కొద్దిగా క్రాస్గా పెట్టాలి. ఫస్ట్ దాన్ని తీసుకున్నాం ఎగ్జాంపుల్, ఫస్ట్ లో ఈజీగా ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఎస్ లాగా రాసుకోండి. పేపర్ని కొద్దిగా క్రాస్ చేసి చూడండి, సెకండ్ ఆప్షన్ కూడా సేమ్ ఎస్ లాగానే ఉంటుంది. పేపర్ కొద్దిగా యాంటీ క్లాక్ లో రొటేట్ చేసి చూడండి, ఈ థర్డ్ ఆప్షన్ కూడా ఎస్ లాగానే అనిపిస్తుంది. సో ఇది మాత్రం అలా ఉండదు నాన్న. సో మీకు ఇంగ్లీష్ లెటర్ ఎస్ లాగా వచ్చిందమ్మా, కాబట్టి నేనేం చెప్పాను, ఎస్ ని కొంచెం రొటేట్ చేసి ఎస్ లాగా రాసుకోండి అని చెప్పాను. మీకు కొత్త షేప్ వస్తుందమ్మా, ఎస్ కాకుండా ఇంకో కొత్త షేప్ వస్తుంది అనుకోండి, దాన్ని కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మీకు తెలియని షేప్ వచ్చింది, ఫస్ట్ ఇలా రాసి చూడండి. ఓకేనమ్మా. దాని మీద ఎస్ ఇప్పుడు మనం ఎస్ మీద ఎలా రాసామో అలా రాసి చూడండి. తర్వాత పేపర్ని కొద్దిగా రొటేట్ చేసి సేమ్ ఇంతకుముందు ఎలా స్టార్ట్ చేసామో, ఎక్కడ స్టార్ట్ చేసామో అదే విధంగా స్టార్ట్ చేసి చూడండి. ఈజీగా వస్తుందమ్మా. ఓకేనా. అన్ని ఇలా 4 ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇక్కడ ఏబిసిడి అనే 4 ఆప్షన్స్ లో కూడా ట్రయాంగిల్సే ఉన్నాయమ్మా. అన్ని పిక్చర్స్ లో కూడా మంచిగా అబ్జర్వ్ చేయండి, ట్రయాంగిల్సే ఉన్నాయి. అవుట్ సైడ్ పిక్చర్ ట్రయాంగిలే, ఇన్సైడ్ పిక్చర్ కూడా ట్రయాంగిలే. అంటే బయట వైపు త్రిభుజం ఉంది, లోపల వైపు కూడా త్రిభుజమే ఉంది. అన్ని బాక్సులలో కూడా అంతే ఉంది. చూడండి ఒకసారి. ఓకేనమ్మా. అవుట్ సైడ్ పిక్చర్ ట్రయాంగిలే, ఇన్సైడ్ పిక్చర్ కూడా ట్రయాంగిలే. మరి ఆన్సర్ ఎలా వస్తుంది? ఓకేనమ్మా. మీకు ఈ టాపిక్ స్టార్టింగ్ లో ఒకటి నేర్పానమ్మా, గుర్తుందా? డైరెక్షన్స్ నేర్పాను. డైరెక్షన్స్ అంటే చూడండి ఒకసారి. ఇక్కడ ఇదేంటమ్మా? బాణం, యారో అంటాం. దీని డైరెక్షన్ ఎటువైపు ఉందమ్మా? అటువైపు వెళ్తున్నట్లుగా ఉంది. యారోకి క్లియర్ గా చెప్పేస్తాం. దీని హెడ్ ఎటువైపు ఉంటే దాని డైరెక్షన్ అటువైపు అని అంటాం.
ఓకేనమ్మా, ఇది రైట్ సైడ్ వెళ్తున్నట్లుగా ఉంది. యారోకి డైరెక్షన్ చెప్పగలుగుతాం. నెక్స్ట్ ట్రయాంగిల్కి అంటే త్రిభుజానికి కూడా డైరెక్షన్ నేర్పానమ్మా. మరి త్రిభుజానికి డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఓకేనమ్మా, మన టాపిక్ ఈజీగా రావాలంటే, ఈజీగా నేర్చుకోవాలంటే దీన్ని కూడా ఇమాజినేషన్ చేసుకోవాలమ్మా కొన్నింటిని. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది ట్రయాంగిల్ త్రిభుజం అన్న. ఈ త్రిభుజం షార్ప్ ఎడ్జ్ ఎటువైపు ఉంది? ఇక్కడ ఇటువైపు పొడుగ్గా ఉన్నట్లుగా ఉంది కదా. సో ఇటువైపు ఉన్నట్లుగా ఉంది, ఇటువైపు పొడుగ్గా ఉన్నట్లుగా ఉంది. సో ఇది పై వైపు వెళ్తున్నట్లుగా అనుకోవాలి. ట్రయాంగిల్ కి డైరెక్షన్ ఎటువైపు అనుకుందామా? ఇది పై వైపు వెళ్తుంది. ఈ ట్రయాంగిల్ అనేది పై వైపు వెళ్తుంది. బాణము యారో అయితే ఎలాగా రైట్ సైడ్ వెళ్తుందని మనం అనుకుంటున్నామో, ఈ ట్రయాంగిల్ ఈ షార్ప్ ఎడ్జ్ ఎటువైపు ఉంది? ఇక్కడ ఉంది. మనకు అడ్డంగా ఎలా ఉందమ్మా? ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఇది మాత్రం షార్ప్ ఎడ్జ్ ఇక్కడ ఉంది. దీని వర్టిక్స్ శీర్షాన్ని బట్టి ఇది పైకి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది మనకి. సో ట్రయాంగిల్ కూడా మీరు డైరెక్షన్స్ ఇమాజిన్ చేసుకోవాలమ్మా. మనకు ఆన్సర్ రావడం కొరకు కొన్ని ఇమాజిన్ చేసుకోవాలి, ఊహించుకోవాలి కొన్ని. సో ఈ ట్రయాంగిల్ ఎటువైపు వెళ్తుంది? పై వైపు వెళ్తున్నట్లుగా ఉంది. అవునా? సో ఇక్కడ ఏ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ ఆప్షన్ లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ అవుట్ సైడ్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. బయట వైపు ఉన్న ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే దీన్ని షార్ప్ ఎడ్జ్ ఎటువైపు ఉంది? ఇటువైపు ఉంది. సో మనకు అడ్డంగా ఒక లైన్ ఉంది. ఇది ఇలా వచ్చింది కాబట్టి ఇది పై వైపు వెళ్తున్నట్లుగా ఉంది. ఈ ట్రయాంగిల్ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉందమ్మా? పై వైపు వెళ్తున్నట్లుగా ఉంది. ట్రయాంగిల్ కి డైరెక్షన్ మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం, ఊహించుకుంటున్నాం. ఊహించుకుంటే ఈ ట్రయాంగిల్ ఎటువైపు ఉందమ్మా? ఇలా ఉంది అంటే పై వైపు వెళ్తున్నట్లుగా ఉంది. సో లోపల ఒక ట్రయాంగిల్ ఉందమ్మా, ఇన్సైడ్ కూడా ఒక ట్రయాంగిల్ ఉంది. దాని డైరెక్షన్ ఎటువైపు ఉంది? అది కూడా సేమ్ ఇలానే ఉందమ్మా. ఒకటి అడ్డంగా ఒక లైన్ ఉంది, ఇలా ఉంది. సో ఇది కూడా పై వైపు వెళ్తున్నట్లుగా ఉంది. అంటే అవుట్ సైడ్ ట్రయాంగిల్, ఇన్సైడ్ ట్రయాంగిల్ రెండు కూడా డైరెక్షన్స్ ఎటువైపు ఉన్నాయి? రెండింటి డైరెక్షన్ కూడా పై వైపే ఉన్నాయి. రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయమ్మా. నెక్స్ట్ బి బాక్స్ అబ్జర్వ్ చేయండి. బి బాక్స్ లో ఇలా ఒక లైన్ ఉందమ్మా. నెక్స్ట్ ఈ 2 లైన్స్ ఇలా టచ్ అవుతున్నాయి. అంటే ఈ ట్రయాంగిల్ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంది? ఇలా ఉంటే అర్థమైందమ్మా, ఈ ట్రయాంగిల్ యొక్క డైరెక్షన్ ఇటువైపు వెళ్తున్నట్లుగా, అంటే మనకి రైట్ సైడ్ వెళ్తున్నట్లుగా ఉంది. అవుట్ సైడ్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తున్నామమ్మా. అవుట్ సైడ్ ట్రయాంగిల్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది? రైట్ సైడ్ వెళ్తున్నట్లుగా ఉంది. నెక్స్ట్ ఇన్సైడ్ ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఇన్సైడ్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇన్సైడ్ ట్రయాంగిల్ ఇలా ఉంది నాన్న. ఓకేనమ్మా, ఇలా వచ్చినాయి. అంటే అర్థమైంది ఇది ఇటువైపు వెళ్తుంది. ఈ ట్రయాంగిల్ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంది? ఇటువైపు వెళ్తున్నట్లుగా ఉంది. అవునా? సో ఇది ఇటువైపు వెళ్తున్నట్లుగా ఉందమ్మా ఇన్సైడ్ ట్రయాంగిల్. నెక్స్ట్ సి బాక్స్ లో చూడండి. సి బాక్స్ లో ఈ ట్రయాంగిల్ ఎలా ఉందమ్మా? నెక్స్ట్ ఈ 2 లైన్ సెగ్మెంట్స్ ఇలా టచ్ అవుతున్నాయి కదా. సో దీని డైరెక్షన్ ఇటువైపు క్రాస్ గా ఇలా వెళ్తున్నట్లుగా ఉంది. అవుట్ సైడ్ యొక్క ట్రయాంగిల్ డైరెక్షన్ ఎటువైపు ఉందమ్మా? పై వైపు వెళ్తున్నట్లుగా ఉంది. మరి ఇన్సైడ్ ట్రయాంగిల్ ఎలా ఉంది? లోపల ఒక ట్రయాంగిల్ ఉంది కదా, అది ఎలా ఉంది అంటే దీని డైరెక్షన్ ఇటువైపు ఉందమ్మా. ఈ ట్రయాంగిల్ ఇటువైపు వస్తున్నట్లుగా ఉంది. ఓకేనమ్మా, రైట్, ఇలా డ్రా చేశాను. నెక్స్ట్ డి బాక్స్ చూడమ్మా. డి బాక్స్ లో ట్రయాంగిల్ ఎలా ఉంది? సో ఈ 2 ఇక్కడ వచ్చి టచ్ అవుతున్నాయి కాబట్టి ఈ ట్రయాంగిల్ యొక్క డైరెక్షన్ ఇటువైపు వస్తున్నట్లుగా ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ వస్తున్నట్లుగా ఉందమ్మా. అవుట్ సైడ్ యొక్క ట్రయాంగిల్ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉందమ్మా? ఇటువైపు వస్తున్నట్లుగా ఉంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇన్సైడ్ ట్రయాంగిల్ చూడండి. ఇన్సైడ్ ట్రయాంగిల్ ఎలా ఉంది? ఇన్సైడ్ ట్రయాంగిల్ ఇలా ఉందమ్మా. అంటే ఈ ఇన్సైడ్ ట్రయాంగిల్ ఇటువైపు వెళ్తున్నట్లుగా, రైట్ సైడ్ వెళ్తున్నట్లుగా ఉంది కదా. ఓకేనమ్మా, ఇన్సైడ్ ట్రయాంగిల్ రైట్ సైడ్ వెళ్తున్నట్లుగా ఉంది. సో మీరు బి బాక్స్ లో, సి బాక్స్ లో, డి బాక్స్ లో అబ్జర్వ్ చేస్తే అవుట్ సైడ్ ట్రయాంగిల్ ఒకవైపు ఉంటే దానికి రివర్స్ లో, దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇన్సైడ్ ట్రయాంగిల్ వెళ్తున్నట్లుగా ఉంది. ఓకేనమ్మా, అవుట్ సైడ్ ఇన్సైడ్ ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి? ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఒకటి రైట్ సైడ్ వెళ్తుంటే ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తున్నట్లుగా ఉంది. ఓకేనమ్మా, ఈ ట్రయాంగిల్ ఇది పై వైపు వెళ్తున్నట్లుగా ఉంటే ఇది కింద వైపు వస్తున్నట్లుగా ఉంది. నెక్స్ట్ అవుట్ సైడ్ ట్రయాంగిల్ లెఫ్ట్ సైడ్ వస్తున్నట్లుగా ఉంది, ఇన్సైడ్ ట్రయాంగిల్ రైట్ సైడ్ వెళ్తున్నట్లుగా, ఇలా ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయి, వ్యతిరేక దిశలలో ఉన్నాయి. కానీ ఏ ఆప్షన్ ఎలా ఉన్నాయమ్మా? అవుట్ సైడ్ ట్రయాంగిల్ కానీ ఇన్సైడ్ ట్రయాంగిల్ కానీ రెండు కూడా పై వైపు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. ఈ రెండు కూడా ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఉన్నట్లుగా, అంటే బిసిడి ఆప్షన్లలో ఉన్నట్లుగా ఇమేజ్ అనేది లేదమ్మా. ఈ పిక్చర్ అనేది బిసిడిలలో ఉన్నట్లుగా లేదు. కాబట్టి ఏది విభిన్నంగా ఉందమ్మా? ఏ అనే ఆప్షన్ విభిన్నంగా ఉంది. సో ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇక్కడ వి షేప్ లో ఉన్నట్లుగా ఉన్నాయి కదమ్మా. అన్ని ఒకే రకంగా ఉన్నాయి, చూడగానే అన్ని ఒకే రకంగా అనిపిస్తున్నాయి. సో ఆన్సర్ ఎలా వస్తుందమ్మా మరి? ఓకేనమ్మా, ఎవ్రీ క్వశ్చన్ కూడా మీరు ఒకటే గుర్తుంచుకోండి, నాకంటే ముందు మీకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే అన్ని ఈజీగానే ఉంటాయమ్మా, చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఎవ్రీ క్వశ్చన్ కూడా నాకంటే ముందు మీరు కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్ ని టైప్ చేయండి. ఓకేనమ్మా, ఇక్కడ చూడండి కొద్దిసేపు ఇది ఇంగ్లీష్ లెటర్ వి లాగా అనుకుందాం అమ్మా. వి అనుకుందాం, వి లాగానే ఉంది కాబట్టి వి. నెక్స్ట్ ఏంటమ్మా, ఇక్కడ కూడా 2 వీలు ఉన్నాయి, ఒకదానికి ఒకటి టచ్ అవుతూ. ఇదొక వి, ఇదొక వి నన్న. 2 వీలు ఉన్నాయి, ఒకదానికి ఒకటి టచ్ అవుతున్నట్లుగా ఉన్నాయి. నెక్స్ట్ డి బాక్స్ చూస్తున్నాం. నేను ఇక్కడ సి బాక్స్ లీవ్ చేశాను, కొద్దిసేపు చూద్దాం. ఇదొక వి, ఓకేనమ్మా. నెక్స్ట్ ఇదొక వి, ఇదొక వి. ఇంగ్లీష్ లెటర్ వి లాగా ఉన్నాయి. ఓకేనమ్మా, మరి ఇది ఎలా ఉన్నాయి? నెక్స్ట్ మనం జనరల్ గా పిక్చర్స్ డ్రా చేసేటప్పుడు, కొండలు డ్రా చేయాలంటే, ఓకేనమ్మా, మౌంటైన్స్ అంటే కొండలు డ్రా చేసేటప్పుడు ఇలా డ్రా చేస్తాం కదా. సో ఇలా ఉన్నాయి ఇవి. ఓకేనమ్మా, ఇలా ఉన్నాయి. కానీ ఎవ్రీ బాక్స్ లో ఏలో కానీ, బిలో కానీ, డిలో కానీ ఎలా ఉన్నాయమ్మా? ఇంగ్లీష్ లెటర్ వి లాగా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ లెటర్ వి, ఇదొక వి, ఇక్కడ 2 వీలు ఉన్నాయమ్మా.
ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. నెక్స్ట్ డి బాక్స్ లో 3 వీలు ఉన్నాయి, ఒకదానికొకటి టచ్ అవుతున్నాయి. ఇదొక వి, నెక్స్ట్ ఇదొక వి, ఇదొక వి ఉన్నాయి. కానీ ఇదేంటమ్మా, వాటి డైరెక్షన్ అనేది రివర్స్ లో ఉంది. ఓకేనమ్మా. ఇచ్చిన బాక్స్లలో ఏలో కానీ, బిలో కానీ, డిలో కానీ ఇంగ్లీష్ లెటర్ వి లాగా ఉన్నాయమ్మా. కానీ సిలో అలా లేవు కదా నాన్న. సో సి ఈజ్ అవర్ ఆడ్ వన్, సి ఈజ్ అవర్ ఆన్సర్. ఏదైతే విభిన్నంగా ఉంటుందో, ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది విభిన్నంగా ఉంటుందో అదే మన ఆన్సర్ కదా. ఓకేనమ్మా. ఎవ్రీ పిక్చర్ కూడా మీరు ఏం చేస్తారమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవ్రీ పిక్చర్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ పిక్చర్ చూడండి. ఇక్కడ ఏబిసిడి అనే 4 ఆప్షన్స్ లో కూడా 4 షేప్స్ ఉన్నాయమ్మా. జనరల్ గా మీకు హైయర్ క్లాస్ లో వస్తాయి. దీన్ని యాంగిల్ షేప్ అంటాం. యాంగిల్ ని డినోట్ చేయడానికి ఈ సింబల్ వాడతారు. నెక్స్ట్ ప్లస్, ఇంటూ, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా ఇవన్నీ మ్యాథమెటికల్ సైన్స్. ఓకేనమ్మా. మనం మ్యాథ్స్ లో వాడే గుర్తులు, సింబల్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామమ్మా, లైన్స్ ఇవ్వగానే, ఎప్పుడైనా లైన్స్ ఇవ్వగానే వాటిని కౌంట్ చేయడం అలవాటు చేసుకోవాలి. సో కౌంట్ చేసి చూద్దాం. ఇది 1 లైన్, ఇది 2 లైన్. ఓకేనమ్మా. ఇది 1, ఇది 2, నెక్స్ట్ 1, 2, నెక్స్ట్ 2 లైన్స్. ఓకేనమ్మా. మరి అన్ని కూడా 2 లైన్స్ ఫామ్ అయింది కదా. మరి ఆన్సర్ ఎలా వస్తుంది? అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. ఓకేనమ్మా. అన్ని ఈక్వల్ గా ఉన్నాయంటే ఇంకేదో లాజిక్ కావచ్చు, ఇంకేదో రీజన్ తో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయటం మనకి రావాలి. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, ఈ 2 లైన్స్ కూడా, ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్, ఈ 2 లైన్స్ కూడా ఇక్కడ టచ్ అవుతున్నాయి. చూసారమ్మా, ఈ 2 లైన్స్ కూడా ఇక్కడ టచ్ అవుతున్నాయి. నెక్స్ట్ బి ఆప్షన్ లో ఈ లైన్ కానీ, ఈ లైన్ కానీ ఇక్కడ టచ్ అవుతున్నాయి అమ్మా. ఓకేనమ్మా. ఒకదానికొకటి టచ్ అవుతున్నాయి. నెక్స్ట్ సి బాక్స్ లో చూడమ్మా, ఈ లైన్ అండ్ ఈ లైన్, ఈ రెండు కూడా ఇక్కడ టచ్ అవుతున్నాయి. ఏలో కానీ, బిలో కానీ, సిలో కానీ ఆ 2 లైన్స్ కూడా ఒకదానికొకటి టచ్ అవుతున్నాయి. కానీ డిలో చూడమ్మా, ఈ 2 లైన్స్ ఒకదానికొకటి టచ్ అవుతున్నాయా? టచ్ కావట్లేదు. ఓకేనమ్మా. ఏ ఆప్షన్ లో ఇక్కడ టచ్ అవుతున్నాయి ఈ 2 లైన్స్, బి ఆప్షన్ లో ఇక్కడ టచ్ అవుతున్నాయి, సి ఆప్షన్ లో ఇక్కడ టచ్ అవుతున్నాయి. కానీ డి ఆప్షన్ లో మాత్రం ఆ 2 లైన్స్ ఒకదానికొకటి టచ్ కావట్లేదు. మీరు ఎప్పుడైనా ఫస్ట్ ఏం చేయాలమ్మా, కౌంట్ చేయాలి. కౌంట్ చేస్తే అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, 2 లైన్స్ ఉన్నాయి అన్నింటిలో కూడా. కానీ ఇంకేదైనా లాజిక్ ఉందా అని ఆలోచిస్తే, ఇక్కడ ఇవి టచ్ అవుతున్నాయి ఒకదానికొకటి, ఇక్కడ టచ్ అవుతున్నాయి, ఇక్కడ టచ్ అవుతున్నాయి. కానీ ఈ డి ఆప్షన్ లో ఆ 2 లైన్స్ ఎక్కడా టచ్ కావట్లేదు. సో దట్ ఈస్ అవర్ ఆడ్ వన్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో డి విభిన్నంగా ఉంది. సో డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది విభిన్నంగా అనిపిస్తుందో మనకి అదే ఆన్సర్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఎవ్రీ పిక్చర్ లో కూడా, ఇక్కడ ఎవ్రీ బాక్స్ లో కూడా ఒకే రకమైన పిక్చర్ ఉందమ్మా. ఎవ్రీ బాక్స్ లో కూడా ఒకే రకమైన పిక్చర్ ఉంది. ఓకేనమ్మా. మీకు ఆన్సర్ అనిపిస్తే ఒకసారి పిక్చర్ మొత్తం చూడమ్మా. మీకు ఏది ఆన్సర్ అనిపిస్తే ఆన్సర్ ని టైప్ చేయండి. ఓకేనమ్మా. ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక లైన్ ఉందమ్మా, ఎక్స్ లాంటి లైన్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ అనుకుందాం కొద్దిసేపు. అన్ని చోట్ల అలాంటి షేప్ ఉందా చూడండి. ఏలో కానీ, బిలో కానీ, సిలో కానీ, డిలో కానీ ఎక్స్ లాంటి లైన్స్ ఉన్నాయి. 2 లైన్స్ చూస్తే ఎక్స్ లాగా ఉంది, ఆర్ ఇంటూ షేప్ ఉంది అనుకున్నమ్మా. రైట్. వాటికి ఒక చోట సర్కిల్ ఉందమ్మా. ఎవ్రీ బాక్స్ లో కూడా ఒక లైన్ కి చివర్లో సర్కిల్ ఉంది, ఇక్కడ కూడా సర్కిల్ ఉంది, ఇక్కడ కూడా సర్కిల్ ఉంది, ఇక్కడ కూడా సర్కిల్ ఉంది. నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా, 2 స్మాల్ లైన్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేశారమ్మా, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. నెక్స్ట్ ఇక్కడ 1, 2, ఇక్కడ కూడా 1, 2, ఇక్కడ కూడా 1, 2. మరి అన్ని బాక్స్ లో కూడా సేమ్ ఉన్నాయి కదా. అన్ని పార్ట్లు అబ్జర్వ్ చేసాము. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని మనం అబ్జర్వ్ చేసాము. ఏదైనా పార్ట్ మిస్ అయిందా, లేదా కొత్తగా ఏదైనా పార్ట్ యాడ్ అయిందా అని చెక్ చేసుకుంటే ఇవే పిక్చర్స్, ఇవే పార్ట్స్ అన్ని చోట్ల రిపీటెడ్ గా ఉన్నాయమ్మా. మరి ఆన్సర్ ఎలా వస్తుంది? మీకు ఇంతకుముందు పొజిషన్ బట్టి కూడా ఆన్సర్ వస్తుందని చెప్పానమ్మా. మనం చూడగానే కొన్నిటికి ఆన్సర్ చెప్పొచ్చు, కొన్నింటిని కౌంట్ చేసి చెప్పొచ్చు, కొన్నింటిని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూసి కూడా ఆన్సర్ చెప్పొచ్చు. కొన్నింటమ్మా వాటి ప్లేస్ అంటే పొజిషన్ బట్టి, అంటే అవి ఏ ప్లేస్ లో ఉన్నాయని బట్టి కూడా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అవి ఉన్న ప్లేస్ ని బట్టి కూడా ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూడండమ్మా. ఇక్కడ ఒక లైన్ ఉంది నాన్న, ఇటు ఒక లైన్ ఉంది. ఈ 2 లైన్స్ లో కూడా ఒక లైన్ కి ఏమో చివర్లో సర్కిల్ ఉంది, ఒక లైన్ కి ఏమో స్మాల్ 2 లైన్స్ వచ్చాయమ్మా. స్మాల్ సైజ్ లో 2 లైన్స్ వచ్చాయి. అవి ఎలా ఉన్నాయి? ఈ లైన్ కి ఈ సర్కిల్ ఒకవైపు ఉంది, ఈ 2 లైన్స్ ఇంకొక వైపు ఉన్నాయమ్మా. ఈ లైన్ ఇలా చూడండి, ఈ క్రాస్ లైన్ కి సర్కిల్ ఏమో అటువైపు ఉంది, ఈ 2 స్మాల్ లైన్స్ ఇటువైపు ఉన్నాయి. అంటే వేరు డైరెక్షన్స్ లో ఉన్నాయి. ఈ రెండు కూడా వేరు ప్లేసెస్ లో. ఇది ఒక స్మాల్ లైన్ ఉందమ్మా, ఇలా క్రాస్ గా ఒక లైన్ ఉంది. ఈ లైన్ మాత్రమే అబ్జర్వ్ చేయండి మీరు. ఈ లైన్ కి సర్కిల్ అటువైపు ఉందమ్మా, పై వైపు ఉంది. ఈ 2 స్మాల్ లైన్స్ ఇటువైపు ఉన్నాయి. అవునమ్మా, ఈ 2 స్మాల్ లైన్స్ ఇటువైపు ఉన్నాయి. నెక్స్ట్ బి బాక్స్ దగ్గర అన్నమ్మా. బి బాక్స్ లో ఈ లైన్ తీసుకోండమ్మా, ఓన్లీ ఈ లైన్ మాత్రమే తీసుకోండి. ఈ లైన్ తీసుకుంటే ఇటువైపు ఏమో సర్కిల్ ఉందమ్మా, ఒకవైపు సర్కిల్ ఉంది, ఇంకొక వైపు 2 స్మాల్ లైన్స్ ఉన్నాయి. ఈ లైన్ కి దూరంగా ఇటువైపు ఒక స్మాల్ సర్కిల్ ఉంది, ఈ లైన్ కి ఇటువైపు అంటే దీనికి ఆపోజిట్ సైడ్ లో 2 స్మాల్ లైన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా. సి బాక్స్ లో కూడా చూడండి, ఈ లైన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే ఒకవైపు దూరంగా సర్కిల్ ఉంది, ఇంకొక వైపు ఏమో 2 స్మాల్ లైన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా. ఏలో కానీ, బిలో కానీ, సిలో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనమ్మా, ఏలో ఈ లైన్ తీసుకుంటాం, దీనికి ఒకవైపు సర్కిల్ దూరంగా ఉంది, ఇంకొక వైపు సర్కిల్ దూరంగా ఉంది, ఇంకొక వైపు ఏమో
2 స్మాల్ లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ బి బాక్స్ లో కూడా ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే ఒకవైపు సర్కిల్ ఉంది, ఇంకొక వైపు 2 స్మాల్ లైన్స్ ఉన్నాయి. వాటి పొజిషన్ చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ సి బాక్స్ లో కూడా ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే ఒకవైపు దూరంగా సర్కిల్ ఉంది, ఇంకొక వైపు ఏమో 2 స్మాల్ లైన్స్ ఉన్నాయి. కానీ డి బాక్స్ లో చూసారమ్మా, ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే డి బాక్స్ లో ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే ఇటువైపే సర్కిల్ ఉంది, ఇటువైపే 2 స్మాల్ లైన్స్ ఉన్నాయి. సర్కిల్ వైపే 2 స్మాల్ లైన్స్ వచ్చాయి. కానీ ఏలో కానీ బిలో కానీ సిలో కానీ సర్కిల్ ఒకవైపు ఉంటే ఈ 2 స్మాల్ లైన్స్ ఇంకొక వైపు ఉన్నాయి. కానీ డీలో మాత్రం సర్కిల్ కానీ 2 స్మాల్ లైన్స్ కానీ ఒక్కో వైపు వచ్చామ్మా. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఇది విభిన్నంగా ఉంది. సో డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది విభిన్నంగా అనిపిస్తుందో, ఏది ఆడ్ వన్ అంటామో అదే మన ఆన్సర్. మన టాపిక్ అది కన్నా ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఇచ్చిన వాటిలలో ఏది ఆడ్ వన్ విభిన్నంగా అయితే ఉంది దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని ఆన్సర్ గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే చిల్డ్రన్, క్లాస్ ఎలా ఉంది నాన్న? మరి కొన్ని ఇంట్రెస్ట్ టాపిక్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, all of you, bye children.